హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వంటింట్లో బెండకాయతో అదిరిపోయే ఫ్రై రెసిపీ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, జిగురు లేకుండా చాలా రుచిగా ఉండే ఈ బెండకాయ ఫ్రై మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయ అనగానే చాలా మంది బాబోయ్ జిగురు అంటారు. కానీ ఇంకొంతమంది అయితే బెండకాయ తింటే లెక్కలు వస్తాయి అంటారు. ఇంకొంతమంది అయితే బెండకాయని నీళ్లలో నానబెట్టుకుని ఆ నీటిని తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంటారు. ఏదేమైనా గానీ బెండకాయ జిగురు లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్రై రెసిపీ చాలా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా లేతగా ఉన్న 1/2 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక గుడ్డతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇవి అనేది పూర్తిగా ఆరిపోవాలి. అప్పుడే బెండకాయ జిగురు లేకుండా బాగుంటుంది. తడి అనేది తగిలితే జిగురు అనేది బాగా వచ్చేస్తుంది. కాబట్టి తడి లేకుండా తుడుచుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు. ఈ విధంగా పెద్దగా కావాలన్నా కూడా ఇలా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అలాగే తొడిమలు తీసేసి కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు చిన్న మంట మీద లోపలికంటా వేగేలాగా వేయించుకోవాలి. చాలా మంది హై ఫ్లేమ్ పెట్టేసి వీటిని చాలా స్పీడ్ గా వేయించేస్తూ ఉంటారు. అలా వేయించడం వల్ల పప్పులు అనేవి పైన వేగుతాయి గాని లోపలంతా కూడా పచ్చిగానే ఉంటుంది. అలాగే తొక్క కూడా మాడిపోతుంది. తొక్క మాడిందంటే అది రుచి అనేది మారిపోతుంది. అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. కాబట్టి చిన్న మంట మీద ఓపికగా వీటిని దోరగా వేయించుకోవాలి. అటువంటప్పుడు చక్కగా మనకి లోపలికంతా వేగి పల్లీలు తినడానికి బాగుంటాయి. ఎందులో వేసుకున్నా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత పల్లీలు సగం వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత దాంట్లోనే 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. పెద్ద స్పూనే తీసుకోవాలండి ధనియాలు. ఇవి మనకి ఇదంతా కూడా కారం లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మనం చేసుకునేది బెండకాయ పల్లీ కారం కాబట్టి చక్కగా ఈ విధంగా కారం అయితే రెడీ చేసుకోవాలి. కారానికి సరిపడా పల్లీలు, పచ్చిశనగపప్పు అలాగే ధనియాలు వేసాం కదా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. వీటన్నిటిని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. మాడకూడదండి. మాడితే మాత్రం మొత్తం ఫ్రై అంతా కూడా బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది. మనం ఓపికగా చిన్న మంట మీద ఎర్రగా వేయించుకుంటే అది రుచి బాగుంటుంది, చూడటానికి కలర్ఫుల్ గా ఉంటుంది. ఈ విధంగా చిన్న మంట మీద వీటిని దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి చూడండి, ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి చల్లారనిద్దాం. మళ్ళీ అదే బాండీలో కొంచెం సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె వేస్తున్నాను. మనం కొన్ని రకాల వంటలు చేసుకునేటప్పుడు నూనె కూడా వంటలో ఒక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? నూనెని బట్టి కర్రీ అనేది బాగుంటుందండి. వేరుశనగ నూనె, నువ్వుల నూనె కూరల్లో వేసుకోవడం వల్ల కూరలు అనేవి చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి అవి మంచిది కూడా. అలా అని మనం అవే వాడకూడదు. నెలకి 2-3 రకాల నూనెలు వాడాలి. అంటే నువ్వుల నూనె 1 కేజీ, వేరుశనగ నూనె 1 కేజీ, సన్ఫ్లవర్ ఆయిల్ ఈ విధంగా 3 నూనెలు వాడాలి. ఒకే రకమైన ఆయిల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి అలా రకరకాల నూనెలు అయితే నెలలో వాడుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఆయిల్ వేసేసాను కదా. దాంట్లోనే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసాను. అలాగే కొంచెం కరివేపాకు వేసి అది కూడా కొంచెం వేగగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేయించుకునేటప్పుడు మూత అయితే అస్సలు పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల బెండకాయలో నుండి జిగురు అయితే వచ్చేస్తుంది. అది కాకుండా బెండకాయలు వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి. ఇది చిన్న మంట మీద వేయించుకోవడం వల్ల మనకి జిగురు అనేవి బయటికి రిలీజ్ అయిపోతుంది. కాబట్టి హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవడం వల్ల జిగురు అనేది అంతా రాదు. కాబట్టి మూత పెట్టకుండా ఈ టిప్ అయితే ఫాలో అయ్యి బెండకాయల్ని చక్కగా పొడి పొడిలాడేలాగా వేయించుకోండి. చూసారు కదా, నేనైతే మూత పెట్టకుండా ఈ విధంగా ఒకసారి హై ఫ్లేమ్ లో పెట్టేసి దగ్గరే ఉండి వీటిని వేయించుకోవాలి. సాల్ట్ కూడా అంత తొందరగా వేసుకోకూడదండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ బెండకాయలు ఏ కూరగాయలైనా కానీ వేయించుకునేటప్పుడు సగం వేగిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. అప్పుడే మనకి కూరగాయలు చక్కగా కరకరలాడేలాగా వేగుతాయి. ఉప్పు వేసేసినట్లయితే అవి మగ్గుతాయి గాని వేగవు. వేగడం వేరు, మగ్గడం వేరు. కాబట్టి మనం ఫ్రై చేసుకునేటప్పుడు వేయించుకుంటాం కాబట్టి సగం వేగిన తర్వాత మాత్రమే ఏ కూరగాయల్లోనైనా సరే సాల్ట్ వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడనివ్వకుండా దగ్గరే ఉండి చక్కగా వేయించుకోవాలి.
ఇలా అడుగంటకుండా బెండకాయల్ని చక్కగా వేయించుకున్న తర్వాత అవి 50% వరకు వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకుని అది కూడా వేసుకోవాలి. కొంచెం మంట తగ్గించి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు దీనిని వేయించుకోవాలి. ఇది ఇలా వేగే సమయంలోనే మనం వేయించి చల్లారబెట్టి పక్కన పెట్టాం కదా మసాలా దినుసులు, అవన్నీ కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. బెండకాయని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చక్కగా దీనిని ఒకసారి ఇలా 10 నిమిషాల పాటు చిన్న మంట మీద వదిలేద్దాం. ఆ తర్వాత ఇదిగోండి మసాలా అంతా కూడా మనం వేయించి పక్కన చల్లారి పెట్టాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. నేను ఇక్కడ పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు, అలాగే ధనియాలు, జీలకర్ర వేసాను. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకుందాము. ఉప్పు 1 స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే మనం బెండకాయ మగ్గేటప్పుడు కూడా కొంచెం వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ అయితే ఉప్పు వేసాను. ఆ తర్వాత అందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మొత్తం అన్ని కూడా మనం మసాలా దినుసులు ఇందులోనే వేసేస్తాము, ఇంకా విడిగా అందులో ఏమీ వేసుకోం కాబట్టి ఎంత సరిపోతుందో దానిని బట్టి, అంటే మనం తినే కారాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2.5 స్పూన్లు అయితే కారం వేసేసాను. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మూత పెట్టేసి చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుందాం. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెండకాయలు వేయించుకున్నాం కదా, దాంట్లో అయితే ఇప్పుడు వేసేసుకుందాం. ఉల్లిపాయ కూడా మనకి 50% వరకు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేయడం వల్ల ఇది కూడా మెత్తగా చక్కగా ఉడికిపోతుంది. ఉల్లిపాయ మరీ మెత్తగా ఉడకకపోయినా బాగానే ఉంటుందండి. కాబట్టి మనకి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా వేసేసుకుని మొత్తం అంతా వేసేసుకోవాలి మసాలా. ఎందుకంటే మనం కొలతల ప్రకారం వేసాం కాబట్టి 1/2 కేజీ బెండకాయలకి నేను వేసిన మసాలాలు కరెక్ట్ గా కొలత అనేది సరిపోతుందండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా ఉందనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఈ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఆయిల్ మనం సమానంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మసాలా వేసేసుకున్న తర్వాత, అంటే పల్లి కారం వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మెల్లమెల్లగా కలుపుతూ చిన్న మంట మీద దీనిని వేగనివ్వాలి. మసాలాలో ఏదైనా పచ్చివాసన ఉంటే అదంతా పోతుంది. ఇప్పుడు మూత అయితే పెడదాము. 1 నిమిషం పాటు ఆయిల్ అయితే బయటికి తేలుతుంది కాబట్టి ఒక్క 2 నిమిషాల పాటు ఇప్పుడు మూత పెట్టుకుందాం. ముందంతా కూడా మూత అస్సలు పెట్టకూడదండి, చివరిలో మాత్రమే పెట్టాలి. అది కూడా మనకి ఉల్లిపాయ అలాగే మసాలా ఏమైనా పచ్చిదనం ఉంటే పోతుంది కాబట్టి మూత పెట్టారు. ఇప్పుడు మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై కదా. మరి పప్పు చారులోకి, సాంబార్లోకి, అలాగే వట్టిగా రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా తినొచ్చండి. అదిరిపోయే పల్లీ కారంతో బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి అయితే తీసేసాను. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే గనక పర్ఫెక్ట్ గా పల్లి బెండకాయ కారం అయితే రెడీ అవుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.